IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. చంద్రబాబు గారి ధోరణి ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. ఎప్పుడు చంద్రబాబు గారి నాయుడు గారి ధోరణి ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజలు ఎలా ఉన్నారు ఏంటి అనేది అది తెలుసుకోవడం, లేకపోతే అలా అభివృద్ధి చేయడం అనే ధోరణిలోనే చంద్రబాబు గారు ఉంటారు. చంద్రబాబు గారి ధోరణి మరి ఆయనకి మళ్ళీ అరాచకాలను అభివృద్ధి లేకుండా లేకపోతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ధోరణిలోకి ఆయన వెళ్ళరు, చంద్రబాబు గారు వెళ్ళరు. కానీ చంద్రబాబు గారి మీద ఏదోటికి నెట్ట సృష్టిస్తూ ఉంటాడు. అతను మెంటాలిటీకి చంద్రబాబు గారి మెంటాలిటీకి చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూశారు, అయిపోయింది. ఇప్పుడు ప్రజల గురించి పట్టించుకోకుండా మా కార్యకర్తల మీద కేసులు పెట్టడం, మా ఆస్తులను ధ్వంసం చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇటువంటి సిద్ధాంతానికి, ఇట్లాంటి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి ఎక్కడ ఆస్తుల మీద ధ్వంసం చేస్తారో చెప్పమనండి. ఆయన జిల్లాకు ఒక బిల్డింగులు, ఊరికి ఒక బిల్డింగు అలా కట్టుకొని పర్మిషన్ లేకుండా ఆక్రమించుకొని పార్టీ ఆఫీసులని, లేకపోతే విశాఖపట్నం ఋషికొండ కానీ ఇవన్నీ అసలు దేనికి కట్టాడు? ఈ జిల్లాల్లో ఎందుకు ఆక్రమించుకుని, ఎందుకు బిల్డింగ్లు ఊరికో ప్యాలెస్లు ఎందుకు కట్టాడు? ఎందుకు కట్టి అతను ఆక్రమించుకుని అతను దొమ్మి కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు గారిని అంటాం అది అన్యాయం. అంటే ఎల్లకాలం మీ రోజులే ఉండవు, ప్రజలు అంటే మీ పాపాలు పండుతాయి, మీకు బుద్ధి చెప్తారు అని అంటున్నారు. ఇప్పుడు మీ పాపాలు పండినాయి కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు మీ పాపాలు పండబట్టే ఆఖరి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నువ్వు చేశారు. నువ్వేదన్నా ఉంటే డైరెక్ట్గా నువ్వు అసెంబ్లీకి వచ్చి, నువ్వు కరెక్ట్గా అసెంబ్లీ స్టార్ట్ చేసినప్పుడు అసెంబ్లీలో మాట్లాడు. వెళ్ళి జైల్లో వెళ్ళి రోడ్లమ్మడా కాదు నువ్వు తిరగాల్సింది. నువ్వు అసలు చేయాల్సింది, నువ్వు చేసే పనులే నీ రాష్ట్రంలోనే నువ్వన్నీ దొంగ పనులు చేస్తావు. ఆ దొంగ పనుల వల్లనే నిన్ను ప్రజలు ఇంటికి పంపించేస్తారు. అంటే తల్లికి వందనం, అంటే వీటికి సంబంధించిన పథకాలు అయితే ఏవైతే చెప్పారో అవన్నీ ఏం పట్టించుకోకుండా కేవలం మా మీద ఇట్లాంటివంటి కక్షపూర్తిమైనటువంటి చర్యలు చేస్తున్నారని చంద్రబాబు మీద జగన్ గారు ఆరోపిస్తున్నారు, మండిపడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? తల్లికి వందనం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ తల్లికి వందనం ఇప్పుడు ఆల్రెడీ 15,000. ఒక పిల్ల కానీ పిల్లాడు కానీ ఉంటే 15,000, ఇద్దరు పిల్లలు ఉంటే 30,000, ముగ్గురు పిల్లలు ఉంటే 45,000. చంద్రబాబు గారు ఇప్పుడు కంపల్సరీ మళ్ళీ ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తారు. అయితే కొద్దిగా టైం ఉంది, ఆ టైం చూసుకొని స్టార్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ 15,000 అందరు పిల్లలకి ఇస్తామని చెప్పి ఒక పిల్లాడికో పిల్లకో ఇచ్చి అది అందుట్లోనే మళ్ళీ కోతలు పెట్టి 13,000 ఇచ్చి, ఏదో రాష్ట్రంలో ఒక 100 మంది పిల్లలు ఉంటే ఆ 100 మంది పిల్లల్లో కూడా 10 మంది పిల్లలకి ఇచ్చి నేను ఇచ్చేస్తాను అని చెప్పి రాష్ట్రాన్ని అప్పులు తీసుకొచ్చి అప్పుల్లోకి నెట్టేసి అసలు రాష్ట్రాన్ని పనికి రాకుండా చేసిన ఎవరన్నా ఉన్నారు అని అంటే ఆ జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రజలకు మేము మేలు చేస్తే ఇలాగా ఓడిపోయామని జగన్ గారు కానీ కేతిరెడ్డి గారు కానీ వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం? జగన్ మేలు చేశాడు అని అనుకుంటే రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓడిస్తారు ఈ జగన్మోహన్ రెడ్డిని? మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఆయన అభివృద్ధి ఇదివరకు చూశారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు కాబట్టి రాష్ట్రాన్ని అసలు ఎలా మళ్ళీ మనం దీన్ని ఒక గాడిలో పెట్టాలి, ఒక లైన్లో పెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి 164 సీట్లతో మళ్ళీ గెలిపించి ఆఖరి ప్రతిపక్ష హోదాగా లేకుండా చీకొట్టారు ఈ జగన్మోహన్ రెడ్డిని. అంటే పిన్నెల రామకృష్ణారెడ్డి మీద కూడా అంటే ఆరోపణలు అవన్నీ అక్రమ కేసులు పెట్టారు, ఈ విధంగా అరెస్ట్ చేయించారని జగన్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు దొంగ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఈవీఎం ఎందుకు పగలగొట్టాడు రామకృష్ణారెడ్డి? అక్కడ వెళ్ళి ఆ ఈవీఎం పగలగొట్టిందే కాకుండా అక్కడ ఉన్న తెలుగుదేశం ఏజెంట్ మీద నేను చంపేస్తా, నరికేస్తా అని చెప్పి మాట్లాడి బెదిరించి బయటికి వెళ్ళి మళ్ళీ ఇతన్ని బయటికి తీసుకెళ్ళి ఏదో రంగం మళ్ళీ ఇతన్ని బయటికి తీసుకెళ్ళి అతన్ని కొట్టి నానా హింసలు పెట్టి ఇచ్చేసి అతని మీద అంతకుముందే దాదాపు 10-15 కేసులు, మర్డర్ కేసులు కానీ, లేకపోతే ఈ దొంగ కేసులు కానీ, లేకపోతే ఇంకా ఏమైనా కానీ చాలా కేసులు ఉన్నాయి. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతను ఒక మర్డర్లు, మానభంగాలు చేసే ఎమ్మెల్యే అతను. చంద్రబాబు మీద అంటే ధోరణి మార్చుకుంటే మంచిగా ఉంటుంది, మా మీద ఈ విధమైనటువంటి కక్షలు, ఆ విధమైన నేరాలు ఆరోపించడం ఇట్లాంటివి చేస్తున్నారు. ఒక పార్టీ వాడు అవతల పార్టీ వాళ్ళకి అది సహజం. దాని గురించి డిస్కషన్ అవసరమా చెప్పు? మీరు వాళ్ళని అనాలి, వాళ్ళు నేను అంటుంటారు. దాని గురించి డిస్కషన్ అవసరం ఏంటమ్మా తల్లి? అంటే ఎల్లకాలం మీ రోజులే ఉన్నాడు
మీ పనులు అనేవి మార్చుకుంటే మంచిది, విధి విధానాలు అనేవి అని ఆయన వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా జనాలకు మేలు చేయాలి, అంతేగాని ఒకరి గురించి ఒకరు ఇష్యూస్ పెట్టుకోవడము అది కాదు కదా మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ప్రజలను పట్టించుకోకుండా కేవలం మా కార్యకర్తల మీద కేసులు పెట్టడం లేదా ఆస్తులను ధ్వంసం చేయడం ఇలాంటి పనులకే శ్రీకారం చుడుతున్నారు. ఇలాంటి పద్ధతిని సాంప్రదాయబద్ధంగా చేస్తున్నారు. ఈ ధోరణిని మార్చుకోకపోతే మంచిగా ఉండదు, మీ పాపాలు పండుతాయని జగన్ గారు వ్యాఖ్యానించారు. దీని మీద మీ అభిప్రాయం? దాని మీద నా అభిప్రాయం అంటే ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందుకు విమర్శించారు, మామూలుగా విమర్శించారు కదా, చేశారు కదా, అంటే అది ఒక రాజకీయం, ఒకరి ఎత్తుకు పై ఎత్తులు అవి ఇప్పుడు అట్లాంటి దాని మీద కామెంట్ చేయకుండా మనకు ఈ విధమైన అంటే ఈ విధంగా ఉన్నాము, దానికి ఇంకా బెటర్గా ఏం చేయాలనేది ఎవరు ఆలోచన చేయడం లేదు. వీళ్ళు వాళ్ళ మీద చెప్పుకోవడం, వాళ్ళు వీళ్ళతో గొడవడం అదే సరిపోతుంది అట్లా మెయిన్గా. ఇప్పుడు అమ్మకు వందనము ఇవన్నీ చెప్పారు కదా, అవేమి వాటి గురించి పథకాల గురించి ఏం పట్టించుకోకుండా కేవలం వైసీపీ ఆస్తులు ధ్వంసం చేసే పనిలోనే ఉన్నారు చంద్రబాబు అని జగన్ గారు మండిపడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఇప్పుడు ఢిల్లీకి పోయినారు కదా చంద్రబాబు గారు, ఇప్పుడు జగన్ ఆస్తుల గురించి కాదు కదా మాట్లాడడానికి పోయిండేది. అంటే అటువంటి వైఖరి అనేది చంద్రబాబు గారు చేస్తున్నారు అంటారా? మీ ఉద్దేశం ప్రకారం చంద్రబాబు అంటే జగన్ గారు వ్యాఖ్యానించిన నిజమంటారా? ఇప్పుడు ఒకటి చంద్రబాబు గారు జైలుకు పోయినా కూడా మళ్ళీ సీఎంగా గెలిపించినారంటే అదొక్కటి, అంతకంటే ఇంకా మనం జనాలే తీర్పిచ్చినప్పుడు మనమేం చెప్పలేం. అంటే కేవలం మేము ప్రజలకు మేలు చేసి ఈ విధంగా ఓడిపోయామని జగన్ గారు మరియు కేతిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం సార్? అంటే ఇప్పుడు జనాలు ఇచ్చినారు కదా తీర్పు, ఇచ్చి కూడా 1 month అవుతుంది. అంతమంది జనాలు ఇచ్చిన తీర్పును మనం యాంటీగా చెప్పలేం కదా. జనాలు ఇచ్చిన తీర్పును మనం గౌరవించాలి, దానికి యాంటీగా మనం ఏం చెప్పలేం. అంటే జనాలు వ్యతిరేకత ఉంది కదా, జనాల్లో వ్యతిరేకత ఉండబట్టే కదా తీర్పు ఇచ్చారు. అంటే వ్యతిరేకత కాదు, మా ప్రజల్లో వ్యతిరేకత కాకుండా చంద్రబాబు చెప్పిన అబద్ధ పథకాల గురించి ఆయన హామీలకి నమ్మి చంద్రబాబుకు ఓటేశారని జగన్ గారు మాట్లాడుతున్నారు. అది నిజమేనంటారా? అంటే ఇంకా ఆ మాట మాట్లాడుతున్నారు అంటే జనాలు తెలివి తక్కువ అనేది అర్థం, వాళ్ళు అట్లా అర్థం చేసుకుంటున్నారు అంతే కదా. జనాలు తెలివి తక్కువలే ఓటేసినారు అనేదే కదా దాని మీనింగ్. అంటున్నారు కదా సార్, ఇవేం పట్టించుకోకుండా ఈ విధంగా మా మీద దాడులు కానీ లేదంటే కక్షపూరితమైనటువంటి చర్యలు కానీ ఇవన్నీ చేస్తున్నారు అని అంటున్నారు చంద్రబాబు గారు. దాని మీద మీ అభిప్రాయం అంటుంది? అంటే జగన్ గారు అంటున్నారనే ఇప్పుడు జగన్ గారు అంటున్నారంటే వాళ్ళు ఇంత ముందుకు అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడము న్యాయం కాదు కదా అంటారు. అదే మనం అంటారు దానిల గురించి సపోర్ట్ చేసి జనాల నుంచి కూడా ఫీడ్బ్యాక్ నన్ను అడిగితే ఇంకా మీరు కూడా వాళ్ళు అట్లన్నారు వీళ్ళు ఇట్లన్నారు అని దాని మీద కాకుండా మన ఏపీకి ఏం చేస్తే బెటరు అట్లాంటి దాని మీద రివ్యూస్ కానీ ఏమన్నా ఇట్లా స్పీచ్లు కానీ ఇచ్చే బెటర్ అని నా ఒపీనియన్. జగన్ గారు అంటున్నారు మా మీద ఈ విధమైనటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు అవి ధోరణి మార్చుకుంటే అవి రాజకీయంగా వాళ్ళు మాట్లాడుకునే మాటలు అయ్యి వీళ్ళ కక్షలు వాళ్ళకి తెలుసు, వాళ్ళ కక్షలు వీళ్ళకి తెలుసు. వాటిని మనము క్వశ్చన్ చేసేంత మనకు లేదు. అంటే ప్రజల గురించి పట్టించుకోకుండా మా మీద మా ఆస్తులు ధ్వంసం చేసే పనిలో ఉన్నారు అని జగన్ గారు వ్యాఖ్యానించారు. అది నిజమేనంటారా మీ ఉద్దేశం ప్రకారం? ఇంకా రాజకీయ కక్షలు అనేది ఇంకా సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఇంకా దాన్ని మనం ఏమి అంత అవగాహన లేదు, కానీ రాజకీయ కక్షలు అయితే జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం కాదని దానికి ఏం లేదు. అంటే ప్రజలకు మేలు చేస్తే మేము విధంగా ఓడిపోయామని జగన్ గారు కానీ కేతిరెడ్డి గారు కానీ వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం సార్? అది ఒక మిస్టరీ అండి ఓడిపోవడం అనేది, అందులో ఏం సందేహం లేదు. అది ఒక మిస్టరీ. ప్రజలకైతే అన్ని పథకాలు సక్రమంగా అన్ని జరిగినాయి కూడా, కానీ ఓటమి వచ్చేసింది. అది ఎలా వచ్చిందో ఎట్టొచ్చిందో అదొక మిస్టరీ. సహజంగా ఓడిపోయిన అయితే కాదని ప్రజలలో చాలామంది ప్రజల అభిప్రాయం ఉంది. అదే ప్రజలకు మంచి చేయటం వల్లే మేము ఇట్లా ఓడిపోయామని అంటున్నారు. వచ్చిన పథకాలు అనేది ప్రజలకు చేరడం అయితే ఖాయము, కానీ ఓడిపోవడం అనేది ఒక మిస్టరీ. దాన్ని మనము అంచనా వేయలేకుంటారు ఎవరు కూడా. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు.